చాలా బాధ కలిగినటువంటిది. నేనేం చేసినా అంటే నేనేమన్నా తప్పింటున్నానా, ఎందుకంటే వినేటప్పుడు ఏదైనా కొంచెం అపోజిషన్లో కాబట్టి వ్యతిరేక భావంతో ఉంటాం కాబట్టి నేనేమో తప్పినా అని చెప్పని ఒక ప్రింట్ తీసుకున్నా. మళ్ళీ స్పీచ్ అంతా ప్రింట్ తీసుకొని మళ్ళీ వర్డ్ వైజ్ చదువుకుంటూ పోయినా. నిజంగానే ఈయన కంటెంట్ అనాలిసిస్ అని చేస్తాం కదా, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసినట్టుగానే కంటెంట్ అనాలిసిస్ చేసినట్టుగా చదువుకుంటూ పోతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్పీచ్, తర్వాత కాంట్రడిక్టరీ స్పీచ్, తర్వాత ఒక కంటామినేటెడ్. కన్ఫ్యూజ్డ్ ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో తెలియకుండా ఒక అయోమయంగా మాట్లాడాడు. ఒకటి. రెండు, పొంతనలేనటువంటి ఒక చిల్లర ముచ్చట మాట్లాడండి, అదేందో చెప్తా మీకు నేను. మూడవది కలుషితమైనటువంటిది, ఒక విషపూరితమైనటువంటిది. ఎప్పటికప్పుడు మోహా దొరికితే విషం దల్లాల, కేసీఆర్ గారి మీద దల్లాల, కేటీఆర్ గారి మీద దల్లాల అనేటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజ్డ్, కాంట్రడిక్టరీ అండ్ దెన్ కంటామినేటెడ్ స్పీచ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా అన్న, భయపడకురే. ఆయన ఏం చూడరు వీడియోలో, వాళ్ళు చూడరు. నల్ల అన్నాడు కదా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగానే నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అనేది, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది, ఈయన వదిలేస్తే అక్కడేమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పని. లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పని అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే, టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇగో రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీవు క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన. ఇగో ఈయన ఏడ పుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇగో ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు.